సూపర్. సో షన్ను పరిచయమేనా? పరిచయం. మీతోనే స్టార్ట్ అయ్యారు కదా, అంటే మీరు ఇన్ఫినిటీతో కలిసినప్పుడు స్టార్ట్ అయ్యారా? లేదండి, అది వైవా అని మీకు బాగా ట్రెండింగ్. ఎప్పుడు స్టార్ట్ అయింది అక్కడి నుంచి మీకు ఆ జర్నీ ఆయనతో? షణ్ముఖ్ నాకు తమిళ నుంచి కూడా పరిచయం, అంతకుముందు నుంచి నాకు పరిచయం ఉంది. మేము కలిసి కంటెంట్ చేసింది ఇన్ఫినిటంలోనే. ఇన్ఫినిటంలో తనది సూర్య వెబ్ సిరీస్లో వర్క్ చేస్తాను. సో ఒకరితో ఒకరు వర్క్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అది ఎవరికి ఛానల్స్ ఉన్నా ఒకరొకరు వర్క్ అది మన ఇష్టం. ఓకే. యాక్చువల్గా అయితే ఇప్పుడు ఒక దాంట్లో మనల్ని జనం చూస్తారుగా, మళ్ళీ వేరే దాంట్లో ఎందుకు అనేది ఉంటుంది. సో మనకి వాళ్ళకున్న బాండింగ్ బట్టి సో చేస్తే మంచిదే అని, మనకి కూడా మంచిదే అని అనుకుంటే, క్యారెక్టర్ నచ్చితే. ఇప్పుడు ప్రసాద్ చేస్తున్న సిరీస్లో నేను చేసేది మరి అంటే నేను ఫస్ట్ నుంచి అలా లేను, అంటే నేను యూట్యూబర్ గానో లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గానో అనుకోలే. నేను ఒక యాక్టర్ని అంతే. నాకు ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీకు చెప్పాను కదా, న్యూస్ ఛానల్కి వెళ్ళినప్పుడు నేను యాక్టర్కి ఫీల్ అయ్యండి. అలాంటప్పుడు ఇంకా ఎక్కడ ఎలా ఉంటుంది, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అండి అంతే. ఏది దొరికినా ప్రూవ్ చేసుకుందాం అనే ఒక ఇది తప్ప ఇంకా ఆకలే. అది ఆ ఇదిలోనే మీరు ఇప్పుడు చెప్పిన ఆయన క్యారెక్టర్ ఇమిటేట్ చేసినా కూడా అదే పర్పస్ తప్ప ఇంకా వేరే ఇంకేం కాదు. సో మీ ఇన్ఫినిటీ మీడియాలోనే షన్నుది చాలా పెద్ద హిట్ అయ్యాయి, అంటే లైక్ సాఫ్ట్వేర్. అంటే తను కవర్ సాంగ్స్ చేసేవాడండి స్టార్టింగ్లో, అవి మిలియన్స్ వెళ్ళేవి. కంటెంట్ మాత్రం వెళ్ళింది వెబ్ సిరీస్ సాఫ్ట్వేర్ డెవలపర్. దాంతో చాలా పెద్ద హిట్ వచ్చింది. సాఫ్ట్వేర్ డెవలపర్ తర్వాత మన సూర్య, ఆ 2 సిరీస్లు. తర్వాత స్టూడెంట్. మీరంతా ఉంటారు కదా, మీరేమనుకునే వాళ్ళు, అంటే లైక్ ఆయనది టర్న్ అవుద్ది అనుకున్నారా, క్లారిటీగా తీసుకుంటే బాగుంది అనిపించిందా, ఏమనిపించింది అంటే అక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రీచ్ ఉందండి షణ్ముఖ్కి. అంటే ఈ సిరీస్లో ఏం చేయకముందే తనకి చాలా మంచి రీచ్ ఉంది. రీచ్ ఉన్నప్పుడు ఏమవుద్దంటే, అంటే మనం ఒక ట్రోల్ అయ్యో లేకపోతే ఇంకో రంగంలో జనాల్లోకి వన్స్ అతను ఒకడు ఉన్నాడని తెలిసిన తర్వాత ఒక మంచి కంటెంట్ చేసినప్పుడు అదంతా పాజిటివ్ టర్న్ అయిపోతుంది. అంటే ఇప్పుడు తను డ్యాన్స్ చేసేవాడు, మేము కంటెంట్స్కి ఏముంది, ఇప్పుడు హీరోలనే వదలట్లేదు, పెద్ద హీరోలని ఇప్పుడు వదలట్లే, అందరి మీద మేమ్స్ వేసుకుంటారు కదా. ఆ టైంలో అలా పడతా ఉంటే తనకు రీచ్ పెరిగిపోయింది. మీమ్స్లో తను చాలా మంచి రీచ్ వెళ్ళిపోయింది అప్పటికి. సో అది అలాంటిది ఒక పాజిటివ్ సిరీస్ ఒకటి తన సాఫ్ట్వేర్ డెవలపర్లో ఒక మిడిల్ క్లాస్ ఇది, అండ్ సూర్యలో ఇంకా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి చేసినప్పుడు ఎక్కువ కనెక్ట్ అయ్యారు. అండ్ ఓకే, తన డ్యాన్స్లు ఇవే కాదు, ఇతను పెర్ఫార్మెన్స్ కూడా ఉంది, చేయగలడని ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు. ఎందుకు మళ్ళీ మీతో ఇప్పుడు చేయట్లేదు ఇన్ఫినిటీ మీడియాతో మళ్ళీ? తను ఇప్పుడు మూవీస్ చేస్తున్నాడు కదండి. ఇప్పుడు ఈటీవీ ఓటీటీలో మూవీస్ ఉన్నాయి, నెక్స్ట్ అలా సినిమాలు ఉన్నాయని, లైనప్ ఉన్నాయని విన్నాను నేను. పక్కింటి కుర్రాడు మరి చందు కూడా మూవీ ట్రయల్స్లోనే ఉన్నాడండి. అంటే మీతో తెలుసు అండి, తను కూడా తెలుసు. చేశారు. సో వీళ్ళందరూ ఎప్పుడైనా అంటే లైక్ టీంలో కూర్చొని మాట్లాడుకోవడం, ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడం, ఒకరి కంటెంట్ ఏం జరుగుతుందో హెల్ప్ చేసుకోవడం ఇలాంటి ఉంటాయా? ఎవరి ఛానల్ వాళ్ళ కంటెంట్ హెల్ప్ అప్పుడప్పుడు ఉంటుందండి, మాక్సిమం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ కూడా ఇవి ఉంటాయా అంటే లైక్ ఎలా అంటే టార్గెట్ కానీ వాళ్ళ దానికన్నా మనం బాగుండాలి, మనం రీచ్ ఎక్కువ ఉండాలి, ఇట్లా? యాక్చువల్గా అది ఉంది, నేను అందులో ఆ గేమ్లో ఎప్పుడు లేను కానీ, బట్ క్రియేటర్స్ మధ్యలో ఇది ఎప్పుడు ఉంటుంది. అంటే మనం కొట్టాలి, ఇది మిలియన్, నెక్స్ట్ మనం ఇంకో మిలియన్ కొట్టాలి, లేదా మనకి వీడికి 5 lakhs వచ్చారు, మనం 1 million దాటాలి, ఇది అలాంటిది ఎప్పుడు ఉంటుందండి. ఏ ఫీల్డ్ అయినా ఉంటుంది కదండి అది. నేను ఎందుకు ఎక్కువ దాని మీద ఇది అవ్వలేదంటే చెప్తాను కదండి, నీ దాంట్లో మంచి క్యారెక్టర్ ఉందా చెప్పు, చేస్తా అని టైప్లో వెళ్ళిపోతాను నేను అంతే. నాకు ఆ ఐడెంటిటీ కావాలి. నేను అందరి ఛానల్స్లో చేశాను, షణ్ముఖ్ దాంట్లో చేశాను, మన చందు దాంట్లో చేశాను,